విశ్వాసం కలిగి ఉండాలి అంటే ఏ షరతులు లేకుండా నమ్మడమే. పెంపకం. ఈ క్షణం మీరు చూస్తున్నది మరి వింటున్నది మొత్తం ఒకానొక స్వప్నం. ఈ క్షణంలో మీరు కలగంటున్నారు. మీ మెదడు జాగరూకతతో కూడిన స్థితిలో మీరు కలగంటున్నారు. కలగనటం అన్నది మనస్సు యొక్క ముఖ్యమైన పనితీరు. మనస్సు రోజంతా 24 గంటల సేపు కలగంటూనే ఉంటుంది. మెదడు మేల్కొని ఉన్నా లేదా నిద్రపోయినా కూడా కలగంటుంది. మన మెదడు మెలకువలో ఉన్నప్పుడు అది అన్నింటికీ కేవలం భౌతికంగా మాత్రమే అవగతం చేసుకుంటుంది. అది అన్నింటినీ కేవలం భౌతికంగా మాత్రమే అవగతం చేసుకుంటుంది. మనం నిద్రిస్తున్నప్పుడు మనకు భౌతికత అన్న పరిధి ఉండదు. స్వప్నంకు నిరంతరం మారగలిగిన ధోరణి ఉంది. మానవులు ఎల్లప్పుడూ కలగంటూనే ఉంటారు. మనం సమాజంగా లేదా ఈ గ్రహం యొక్క స్వప్నంగా పిలుస్తున్న దానిని మనం జన్మించడానికి ముందు ఉన్న మానవులు సృష్టించారు. ఈ గ్రహం యొక్క స్వప్నంలో కోట్ల కొద్దీ చిన్న చిన్న వ్యక్తిగత స్వప్నాలు అన్నీ కలిసి ఉంటాయి. ఒకనొక కుటుంబ స్వప్నం, ఒకనొక వర్గం యొక్క స్వప్నం, ఒకనొక నగరం యొక్క స్వప్నం, ఒకనొక దేశం యొక్క స్వప్నం, చివరికి సమస్త మానవాళి యొక్క స్వప్నం, అన్నింటి యొక్క సామూహిక కలే మన గ్రహం యొక్క స్వప్నం. ఈ గ్రహం యొక్క స్వప్నంలో సామాజిక నియమాలు, విశ్వాసాలు, చట్టాలు, మతాలు, వివిధ సాంప్రదాయాలు, పాఠశాలలు, ప్రభుత్వాలు, సామాజిక సంఘటనలు, మరి సెలవులు కూడా ఉంటాయి. మనం స్వప్నాన్ని ఎలా ఏర్పరచుకోవాలో నేర్చుకునే సామర్థ్యతతోనే మనం జన్మిస్తాం. మనం ఏ విధంగా సామాజిక స్వప్నంను కలగనాలో మన ముందు జీవించిన మానవులు మనకు బోధిస్తారు. ఒకానొక నూతన మానవుడు జన్మించినప్పుడు బాహ్య స్వప్నంలో ఎన్నో నియమాలు ఉంటాయి. మనం పిల్లలు ధ్యాసను కట్టిపడేసి వారి మెదడులోకి ఈ నియమాలన్నింటినీ పరిచయం చేస్తాము. బాహ్య ప్రపంచం, తల్లిదండ్రులు, పాఠశాల మరి మతం ద్వారా మనం ఎలా కలగనాలి అన్నది బోధిస్తుంది. దృష్టి సారించటం అన్న సామర్థ్యత ద్వారా మనం భేదాన్ని గమనించి కేవలం మనం గ్రహించాలనుకున్న దానిపైన మాత్రమే ధ్యాస పెట్టాలి. మనం లక్షలాది విషయాలను ఏకకాలంలో గ్రహించగలం, కానీ మనం దృష్టి సారించటాన్ని ఉపయోగించి మన మనస్సు యొక్క ముందు భాగంలో ఏమి గ్రహించాలన్న దానిని పట్టుకొని ఉండగలం. మన చుట్టూ ఉన్న పెద్దవారు మన ధ్యాసను కట్టిపడేసి మళ్ళీ మళ్ళీ చెప్పటం ద్వారా మన మనస్సులలోకి సమాచారాన్ని పంపించారు. మనకు తెలిసినవన్నీ ఈ విధంగానే నేర్చుకున్నాము. మన ధ్యాస ద్వారా మనం సమస్త వాస్తవికతను, సమస్త స్వప్నాలను నేర్చుకున్నాం. సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో నేర్చుకున్నాం. దేనిపైన విశ్వాసం ఉంచాలి, మరి దేనిపైన ఉంచకూడదు, ఏది సుందరమైనది, మరి ఏది అందవిహీనమైనది, ఏది తప్పు, మరి ఏది ఒప్పు లాంటివన్నీ సమాజం ద్వారా నేర్చుకున్నాం. ఈ జ్ఞానం, ఈ నియమాలు మరి ప్రపంచంలో ఏ విధంగా నడుచుకోవాలి అన్న అంశాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మీరు పాఠశాలలో ఉన్నప్పుడు చిన్న కుర్చీలో కూర్చుని అధ్యాపకురాలు బోధిస్తున్న దాని పట్ల మీ ధ్యాసను ఉంచారు. చర్చకు వెళ్ళినప్పుడు మతాధికారి చెప్తున్న దానిపైన మీ ధ్యాసను ఉంచారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులతో, అక్క చెల్లెళ్ళతో, మరి అన్నదమ్ములతో కూడా నడుచుకున్నారు. వారందరూ మీ ధ్యాసను కట్టిపడేయటానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మనం ఇతర మానవుల ధ్యాసను కూడా ఆకట్టుకోవడం నేర్చుకున్నాం. మనం వారు దృష్టి సారించాలి అన్న అవసరాన్ని అభివృద్ధి చేసుకుంటాం. కొన్నిసార్లు ఇది పోటీతత్వంగా కూడా మారగలదు. పిల్లలు తమ తల్లిదండ్రులు, గురువులు మరి తమ స్నేహితుల దృష్టి సారించటం కోసం పోటీ పడుతుంటారు. చూడు, నేనేం చేయబోతున్నానో చూడు, హే నేను ఇక్కడ ఉన్నాను. ఇతరుల దృష్టిని ఆకట్టుకోవాలన్న కోరిక తీవ్రంగా మారి తమ యవ్వన దశలో కూడా కొనసాగుతుంది. బాహ్య ప్రపంచంలోని స్వప్నం మన ధ్యాసను ఆకట్టుకుని మనం ఏం నమ్మాలన్న విషయాలను బోధిస్తుంది. ఆఖరికి మనం మాట్లాడే భాషను కూడా బోధిస్తుంది. ప్రతి ఒక్క భాషలో మనం ప్రతి అక్షరం, ప్రతి పదం కూడా ఒకనొక ఒప్పందమే. దీనిని మేము పుస్తకంలోని పుటగా పిలుస్తాము. పదం యొక్క పుట అన్నది మనం అర్థం చేసుకున్న ఒప్పందం. ఒకసారి మనం సంకేతాన్ని అర్థం చేసుకున్న తర్వాత మన ధ్యాస దానిపైన బందీగా మారి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి శక్తి ప్రవహిస్తుంది. ఆంగ్ల భాష మాట్లాడాలి అన్నది మీ ఎంపిక కాదు.
మీ మతాన్ని లేదా నైతిక విలువలను మీరు ఎంచుకోలేదు. అవన్నీ మీరు జన్మించడానికి ముందే ఉన్నాయి. మనం నమ్మాలి అనుకున్న దానిని లేదా నమ్మకూడని దానిని ఎంచుకునే అవకాశం మనకు ఎప్పుడూ లేదు. ఆఖరికి చిన్న చిన్న ఒప్పందాలను కూడా మనం ఎంచుకోలేదు. మన సొంత పేరును కూడా మనం ఎప్పుడూ ఎంచుకోలేదు. చిన్న పిల్లలుగా మన విశ్వాసాలను ఎంచుకునే అవకాశం మనకు లేదు. మన సొంత పేరుని కూడా మనం ఎప్పుడూ ఎంచుకోలేదు. చిన్న పిల్లలుగా మన విశ్వాసాలను ఎంచుకునే అవకాశం మనకు లేదు. కానీ ఇతర మానవుల ద్వారా మనకు బోధించబడ్డ ఈ గ్రహం యొక్క స్వప్నానికి సంబంధించిన సమాచారాన్ని మనం అంగీకరించాము. సమాచారాన్ని నిక్షిప్తపరుచుకునే ఒకే ఒక మార్గమే ఒప్పందం. బాహ్య ప్రపంచపు స్వప్నం మన ధ్యాసను కట్టిపడేయవచ్చు, కానీ మనం అంగీకరించకపోతే ఆ సమాచారాన్ని మనం నిక్షిప్తపరచలేము. మనం అంగీకరించగానే నమ్ముతాము. దీనినే విశ్వాసం అంటారు. విశ్వాసం ఉండాలి అంటే షరతులు లేకుండా నమ్మాలి, షరతులు లేకుండా నమ్మకాన్ని ఉంచాలి. ఈ విధంగానే మనం పిల్లలుగా నేర్చుకున్నాము. పెద్దలు చెప్పే ప్రతి విషయాన్ని పిల్లలు నమ్ముతారు. మనం వారిని అంగీకరిస్తాము. అదేవిధంగా మన విశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే మన సమస్త కళల ప్రపంచం ఈ నమ్మక వ్యవస్థే నియంత్రిస్తుంది. మనం ఈ నమ్మకాలను ఎంచుకోలేదు. మనం వాటిపైన తిరుగుబాటు చేయవచ్చు, కానీ మనం తిరుగుబాటులో గెలుపు సాధించేంత బలం మన దగ్గర లేదు. మన ఒప్పందంలో ఉన్న నమ్మకాలకు లోబడి ఉండడమే ఫలితంగా లభిస్తుంది. నేను ఈ ప్రక్రియను మానవుల పెంపకంగా పిలుస్తాను. ఈ పెంపకం ద్వారా ఎలా కలగనాలి అన్నది, మరి ఎలా జీవించాలి అన్నది మనం నేర్చుకుంటాము. అదేవిధంగా ఈ పెంపకం ద్వారా బయట ప్రపంచంలోని స్వప్నంలోని సమాచారం అంతరంగంలోని స్వప్నంకు తెలియచేస్తుంది. తద్వారా మన సంపూర్ణ నమ్మక వ్యవస్థ యొక్క సృష్టి జరుగుతుంది. మొదటి పిల్లలకు వస్తువుల పేర్లు నేర్పించబడుతుంది. తల్లి, తండ్రి, పాలు సీసా. ఒకరోజు తర్వాత ఒకరోజు ఇంట్లో, పాఠశాలలో, చర్చిలో, టీవీ ద్వారా ఎలా జీవించాలి అన్నది చెప్పబడుతుంది. ఎటువంటి ప్రవర్తనను అంగీకరిస్తారు అన్నది నేర్పబడుతుంది. బాహ్య ప్రపంచపు స్వప్నం మానవునిగా ఎలా ఉండాలి అన్నది నేర్పిస్తుంది. ఒకానొక స్త్రీ ఎవరు అని, మరి ఒకానొక పురుషుడు ఎవరు అన్న పూర్తి అంశమే ఉంది. ఏ విధంగా అంచనా వేయాలి అన్నది కూడా నేర్చుకుంటాము. మనల్ని మనం అంచనా వేస్తాం, ఇతరులను కూడా అంచనా వేస్తాము. ఒకానొక కుక్కను, పిల్లిని లేదా ఇతర జంతువుని ఏ విధంగా పెంచుతామో అదే విధంగా పిల్లలను కూడా పెంచుతాము. ఒకానొక కుక్కకు నేర్పించటానికి ఒక్కొక్కసారి ఆ కుక్కకు శిక్షణ ఇస్తాము. నేర్పించటానికి ఒక్కొక్కసారి ఆ కుక్కను కూడా శిక్షిస్తాము. కొన్నిసార్లు బహుమతిని అందిస్తాము. మన పిల్లలకు కూడా ఇదే విధమైన బహుమానం లేదా శిక్షతో కూడిన శిక్షణను అందిస్తాము. తల్లిదండ్రులకు కావలసినది పిల్లలు చేసినప్పుడు నువ్వు ఒక మంచి పిల్లాడివి లేదా ఒక మంచి పిల్లవి అని అంటుంటారు. వారికి ఇష్టం లేనిది చేసినప్పుడు నువ్వు చెడ్డవాడివి లేదా చెడ్డదానివి అని అంటుంటారు. మనం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనం శిక్షకు గురవుతాము. అదేవిధంగా నియమాలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు బహుమతి లభిస్తుంది. ఒక రోజులో ఎన్నోసార్లు శిక్షకు గురవుతుంటాము, మరి బహుమానాలు కూడా పొందుతుంటాము. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మనం శిక్షకు గురవుతామని లేదా బహుమానం పొందలేమన్న విషయానికి భయపడటం మొదలు పెడతాము. మన తల్లిదండ్రులు, గురువులు, తోబుట్టువులు, స్నేహితులు మనల్ని ప్రత్యేకమైన లేదా ప్రియమైన వారన్న దృష్టితో చూడటమే మనకు లభించే బహుమానం. ఈ బహుమానాన్ని పొందటానికి మనం ఇతరుల దృష్టిని ఆకట్టుకోవాలన్న అవసరాన్ని అభివృద్ధి చేసుకుంటుంటాము. ఈ బహుమానం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ బహుమానం పొందటానికి ఇతరులు మనల్ని ఏమి చేయాలని ఆశిస్తున్నారో అవే పనులు చేయటాన్ని కొనసాగిస్తుంటాము. శిక్షకు గురవుతామని లేదా బహుమానం లభిస్తుందన్న భయంతోనే మన వ్యక్తిత్వం కానీ దాన్ని వ్యక్తీకరించటం మొదలు పెడతాము. మన వ్యక్తిత్వం కానీ దాన్ని వ్యక్తీకరించటం మొదలు పెడతాము. కేవలం ఇతరులను ఒప్పించటానికి, మరి ఇతరులకు సరైనదిగా అనిపించటానికి నటించటం మొదలు పెడతాము. తల్లిదండ్రులను, గురువులను, చర్చిలోని వారిని, ఇలా అందరినీ ఒప్పించడానికి నటిస్తుంటాము. తిరస్కరిస్తారన్న భయం మనం తగిన వారము కాదన్న భావనను కలిగిస్తుంది. క్రమక్రమంగా మన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టేస్తాము. తల్లిదండ్రుల విశ్వాసాలకు, సామాజిక విశ్వాసాలకు, మరి మత విశ్వాసాలకు రూపంగా మారిపోతాము.
పెంపకం అన్న ప్రక్రియలో మన సహజమైన గుణాలు అన్నింటినీ పోగొట్టుకుంటాము. మనం మన మనస్సు అర్థం చేసుకునేంత వయస్సు వచ్చాక కాదు కుదరదు అన్న పదాన్ని నేర్చుకుంటాము. మన మనస్సు అర్థం చేసుకునేంత వయస్సుకు వచ్చాక కాదు కుదరదు అన్న పదాన్ని నేర్చుకుంటాము. పెద్దవారు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్తుంటారు. మనం ఎదురు తిరిగి కుదరదు అని సమాధానం ఇస్తాం. మనం స్వేచ్ఛను రక్షించుకోవటానికి మనం ఎదురు తిరుగుతాము. మనంగా ఉండాలి అనుకుంటాం, కానీ మనం చిన్నగా ఉంటాం. పెద్దవారు పెద్దగా మరి బలంగా ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత మనం తప్పు చేసిన ప్రతిసారి శిక్షకు గురవుతామని మనకు తెలుసు కనుక మనం భయపడుతుంటాము. పెంపకం ఎంత బలమైనది అంటే మన జీవితంలోని ఒకానొక సమయంలో మనల్ని ఎవ్వరూ పెంచవలసిన అవసరం ఉండదు. అమ్మ, నాన్న, పాఠశాలలోని గురువులు లేదా ప్రార్థనా మందిరాలు ఏవీ మనకు అవసరం లేదు. మనల్ని ఎవరు పెంచాల్సిన అవసరం లేనంతగా ఈ పెంపకానికి గురవుతాము. యాంత్రికమైన జంతువుగా మారిపోతాము. మనకు అందించిన నమ్మకాల ప్రకారం మనల్ని మనమే పెంచుకుంటాము. అదే విధమైన శిక్ష మరి బహుమానం అన్న నమ్మక వ్యవస్థనే అనుసరిస్తాము. మనం మంచి పిల్లగా లేదా మంచి పిల్లవాడిగా ఉన్నప్పుడు మనల్ని మనమే మెచ్చుకుంటాము. నమ్మక వ్యవస్థ అన్నది న్యాయశాస్త్రం లాంటిది. ఇది మన మనస్సులను పాలిస్తుంది. ఎటువంటి ప్రశ్న వేయకుండా ఈ న్యాయ పుస్తకంలో ఉన్నదే సత్యంగా భావిస్తుంటాం. మన అంచనాలన్నీ మన అంతరంగంలో సరికాదన్న భావన కలిగించినప్పటికీ ఈ న్యాయశాస్త్రం ప్రకారమే ఉంటాయి. ఆఖరికి నైతిక అంశాలు కూడా పెంపకం అన్న ప్రక్రియలో మన మనస్సులో నాటుకుపోతాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఈ ఒప్పందాలన్నీ న్యాయ పుస్తకంలో చేరి మన స్వప్నాన్ని పాలిస్తాయి. మన మనస్సులో ఏదో ఉంది. అది ప్రతి ఒక్కరిని మరి ప్రతి దానిని ఆఖరికి వాతావరణం, కుక్క, పిల్లి వంటి అన్నింటినీ అంచనా వేస్తుంది. మన అంతరంగ న్యాయవాది మన న్యాయశాస్త్రాన్ని ఉపయోగించి మనం చేసిన దానిని మరి వదిలేసిన దానిని, ఆలోచించిన దానిని మరి ఆలోచించని దానిని, అనుభూతి చెందిన దానిని మరి చెందని దానిని అన్నింటినీ కూడా అంచనా వేస్తుంటుంది. ప్రతిదీ కూడా ఈ న్యాయమూర్తి యొక్క నిరంకుశ పాలన క్రింద జీవిస్తుంటుంది. మనం న్యాయశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకున్న ప్రతిసారి ఈ న్యాయమూర్తి మనం తప్పు చేశామన్న భావనను కలిగించి సిగ్గుపడాలని మరి శిక్షింపబడాలని కోరుకుంటాడు. ఇలా ఒక రోజులో ఎన్నోసార్లు, ఒకరోజు తర్వాత మరొక రోజుగా జీవితాంతం జరుగుతుంది. మనలోని మరొక భాగం ఈ తీర్పులను పొందుతుంది. ఈ భాగాన్ని మనం బాధితునిగా చెప్పుకోవచ్చు. మనలోని ఈ బాధితుడు నిందలు, అపరాధ భావన, అవమానం అన్న వాటిని మోస్తుంటాడు. మనలోని ఈ భాగం మనం సరికాని వాళ్ళమని, మనం తెలివైన వారం కాము అని, మనలో ఆకర్షణ లేదని, ప్రేమను పొందే అర్హత లేదని ఆలోచిస్తుంటుంది. మనలోని న్యాయమూర్తి అంగీకరించి మనం సరిగ్గా లేమని చెప్తాడు. ఇదంతా కూడా మనం నమ్మటానికి ఎప్పుడు ఎంచుకొని నమ్మక వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకాలు చాలా బలమైనవి. ఆఖరికి సంవత్సరాల తర్వాత మనం నూతన అంశాలను గ్రహించినప్పుడు మరి మన సొంత నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు కూడా ఈ నమ్మకాలు మన జీవితాలను నియంత్రిస్తున్నాయని తెలుసుకుంటాము. న్యాయశాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నది ఏదైనా కూడా మీ మణిపూరక చక్రంలో విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. అదే భయం. న్యాయశాస్త్రంలోని నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు మీ భావోద్వేగాల గాయాలను బయటకు తీసుకువస్తాయి. న్యాయశాస్త్రంలోని నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు మీ భావోద్వేగాల గాయాలను బయటకు తీసుకువస్తాయి. తత్ఫలితంగా మీరు భావోద్వేగపు విషయాన్ని సృష్టిస్తారు. న్యాయశాస్త్రంలో ఉన్నది సమస్తం వాస్తవం అన్న భావం ఉంది కనుక మీరు నమ్మిన దానికి వ్యతిరేకంగా ఉన్న ఏదైనా మిమ్మల్ని అభద్రతా భావానికి గురి చేస్తుంది. ఆఖరికి న్యాయశాస్త్రం తప్పు అయినప్పటికీ అది మీకు భద్రతా భావనను కలిగిస్తుంది. అందువల్లే మన సొంత నమ్మకాల పట్ల సవాలుని విసరడానికి చాలా గొప్ప ధైర్యం కావాలి. మనం ఈ నమ్మకాలన్నింటినీ ఎంచుకోలేదన్న విషయం మనకు తెలిసినప్పటికీ మనం వాటన్నింటినీ అంగీకరించాము. ఈ ఒప్పందం ఎంత బలమైనదంటే ఇవన్నీ వాస్తవం కాదన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పటికీ మనం వాటికి ఎదిరించినప్పుడు నింద, అపరాధ భావన, అవమానం ఎదురవుతాయి.
సామాజిక స్వప్నాన్ని ప్రభుత్వం పాలించడానికి ఏ విధంగా అయితే న్యాయశాస్త్రం ఉంటుందో, అదేవిధంగా మన సొంత స్వప్నాన్ని పాలించటానికి మన నమ్మక వ్యవస్థకు కూడా న్యాయశాస్త్రం ఉంటుంది. ఈ చట్టాలన్నీ కూడా మన మనస్సులో ఉంటాయి, మనం వాటిని విశ్వసిస్తాం. ఈ నియమాలన్నింటిపైన మన అంతరంగంలోని న్యాయమూర్తి ఆధారపడి ఉంటాడు. ఒకే తప్పుకు మనం ఎన్నిసార్లు శిక్షను అనుభవిస్తాం? కొన్ని వేల సార్లు కావచ్చు. ఈ భూమి మీద ఒకే తప్పుకు వేల సార్లు శిక్షను అనుభవించేది మానవుడు ఒక్కడే. మిగతా జంతువులు మాత్రం ఒక్క తప్పుకు ఒక్క శిక్షణ మాత్రమే అనుభవిస్తాయి. కానీ మనం అలా కాదు. మనకు చాలా శక్తివంతమైన జ్ఞాపక శక్తి ఉంది. మనం ఒకానొక తప్పుని చేస్తాం, ఆ తర్వాత మనల్ని మనమే అంచనా వేసుకుంటాం, అపరాధంగా భావిస్తాము, ఆ తర్వాత మనల్ని మనమే శిక్షించుకుంటాం. మన భార్య లేదా భర్త మళ్ళీ మళ్ళీ ఆ తప్పును గుర్తు చేస్తారు. తద్వారా మనల్ని మనం మళ్ళీ మళ్ళీ అంచనా వేసుకుంటూ మళ్ళీ మళ్ళీ శిక్షించుకుంటుంటాం, అపరాధ భావనకు గురవుతాము. ఇది సబబుగా ఉందా? ఎన్నిసార్లు మనం మన భార్య లేదా భర్త, తల్లిదండ్రులు లేదా పిల్లలను ఒకే తప్పుకు శిక్షను అనుభవించేలా చేస్తారు? మనం ఆ తప్పుని గుర్తు చేసుకున్న ప్రతిసారి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నిందించి అన్యాయంగా భావించే భావోద్వేగ విషయానికి గురి చేస్తాము. మరి అదే తప్పుకు శిక్షను మళ్ళీ మళ్ళీ అనుభవించేలా చేస్తాము. ఇది న్యాయం అంటారా? నమ్మక వ్యవస్థ యొక్క న్యాయశాస్త్రం ప్రకారం ఇది తప్పు కనుక మన మనస్సులో ఉన్న న్యాయమూర్తికి ఇది తప్పుగా అనిపిస్తుంది. ఈ స్వప్నం మొత్తం ఒకానొక అసత్యమైన న్యాయం పైన ఆధారపడి ఉంది. మన మనస్సులో నిక్షిప్తమయ్యి ఉన్న 95% అసత్యాలు, మనం ఈ అసత్యాలను నమ్మటం వల్లే బాధపడుతున్నాము. ఈ గ్రహం యొక్క స్వప్నంలో మానవులు దుఃఖించటం, భయంలో జీవించటం, మరి భావోద్వేగ నాటకాలను సృష్టించుకోవటం సహజమే. బాహ్య స్వప్నం ఆహ్లాదకరమైనది కాదు. అది హింస, భయం, యుద్ధం మరి అన్యాయం యొక్క స్వప్నం. మానవుల యొక్క వ్యక్తిగత స్వప్నాలు కొంచెం వేరుగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పీడకల లాంటిది. మానవ సమాజాన్ని చూసినట్లయితే అది మొత్తం భయం యొక్క పాలనలో ఉంటుంది. అటువంటి ప్రదేశంలో జీవించటం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ప్రపంచమంతా మానవుడు దుఃఖం, కోపం, పగ, వ్యసనాలు, వీధుల్లో హింస మరి అన్యాయం వంటి వాటిని చూస్తాము. ఇది ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ స్థాయిల్లో ఉంటుంది. కానీ బాహ్య ప్రపంచంలోని స్వప్నం కేవలం భయంతో పాలించబడుతుంది. మతాలు వివరించే మానవ వ్యవస్థత యొక్క స్వప్నాన్ని నరకంతో పోల్చుకున్నట్లయితే ఈ రెండు ఒకే విధంగా ఉంటాయని మాకు అనిపిస్తుంది. మతాలు నరకాన్ని శిర్రాస్థలంగా, బాధతో, భయంతో మరి దుఃఖంతో కూడిన ప్రదేశంగా, అగ్నిచే దహింపబడే ప్రదేశంగా వివరిస్తారు. అగ్ని భావోద్వేగాల కారణంగా ఉద్భవిస్తుంది. భావోద్వేగాలు భయం నుంచి ఉద్భవిస్తాయి. కోపం, అసూయ లేదా ద్వేషం వంటి భావోద్వేగాల కారణంగా మనలో అగ్ని జ్వలించటాన్ని అనుభూతి చెందుతాము. మనం నరకం అనే స్వప్నంలో జీవిస్తున్నాం. నరకం అన్నది ఒక మానసిక స్థితిగా చెప్పుకుంటే, నరకం అన్నది మన చుట్టూ ఉంది. ఇతరులు తాము చెప్పినట్లుగా మనం ప్రవర్తించకపోతే మనం నరకానికి వెళ్తామని మనల్ని హెచ్చరిస్తుంటారు. మనం ఇప్పటికే నరకంలో ఉన్నాం, మనం నరకానికి వెళ్తామని చెప్పిన వారు కూడా నరకంలోనే ఉన్నారు. మనం ఇప్పటికే నరకంలో ఉన్నాం కనుక వేరొక నరకం అన్నది లేదు. ఇతరులు మనల్ని మరింత నరకానికి నెట్టడానికి మనం అనుమతించినప్పుడు మాత్రం మనం మరింత ఎక్కువగా నరకంలో ఇరుక్కుపోతాము. ప్రతి మానవుడికి సామాజిక స్వప్నం తరహాగా తనకంటూ ఒక వ్యక్తిగత స్వప్నం ఉంటుంది. అది ఎల్లప్పుడూ భయంచే పాలించబడుతుంది. మన సొంత కలలో మరి జీవితంలో నరకాన్ని కలగటాన్ని నేర్చుకున్నాము. ఇవే భయాలు ఒక్కొక్క మానవునికి ఒక్కొక్క విధంగా ప్రత్యక్షీకరించబడతాయి. అయినప్పటికీ మనమందరం భయం, కోపం, అసూయ, ద్వేషం మరి ఇతర నకారాత్మక భావోద్వేగాలను అనుభూతి చెందుతూ ఉంటాము. కానీ మనం ఒక పీడకలని అనుభూతి చెందవలసిన అవసరం లేదు. ఒక ప్రశాంతమైన స్వప్నాన్ని ఆస్వాదించే సంభావ్యత కూడా ఉంది. సమస్త మానవాళి సత్యాన్ని, న్యాయాన్ని మరి సౌందర్యాన్ని వెతికే పనిలో ఉంది. మనం కేవలం మన మనస్సులో నిక్షిప్తమయ్యి ఉన్న అసత్యాలను మాత్రమే నమ్ముతాము. కనుక సత్యాన్ని అన్వేషించటం మనకు ఒక నిరంతర ప్రక్రియ. మనం ఒక వ్యక్తిని ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తిలో సౌందర్యం ఉందని నమ్మము. అందువల్ల సౌందర్యాన్ని వెతుకుతాము. మన నమ్మక వ్యవస్థలో న్యాయం అనేది లేనందువల్ల మన న్యాయాన్ని వెతుకుతాము.
మనం న్యాయాన్ని వెతుకుతాము. మన అంతరంగంలో ఇప్పటికే ఉన్నదానికోసం మనం మళ్ళీ మళ్ళీ వెతుకుతుంటాము. మనం కనుగొనాల్సిన సత్యం ఏదీ లేదు. మనం మన తలను ఎటు తిప్పినా చూసేదంతా కూడా సత్యమే. కానీ మన మనస్సులో మనం నిక్షిప్తం చేసుకున్న అంగీకారాలు మరి నమ్మకాలు కారణంగా మనం నిజాన్ని చూడలేకపోతున్నాం. మనం అంధులము కనుక సత్యాన్ని చూడలేకపోతున్నాము. మన మనస్సులోని అసత్యపు నమ్మకాలు మనల్ని అంధులను చేశాయి. మనం సరైన వారమని మరి ఇతరులు సరికాని వారు అని చెప్పవలసిన అక్కరలేదు మనకు ఉంది. మనం సరైన వారమని మరి ఇతరులు సరికాని వారు అని చెప్పవలసిన అక్కర మనకు ఉంది. మనం విశ్వసించిన దానిపైనే నమ్మకం ఉంచుతాము. మన నమ్మకాలు కారణంగానే మనం దుఃఖానికి గురవుతాము. మనం ఒక పొగ మంచులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మన ముక్కు తప్ప మనకేమీ కనిపించదో ఇది కూడా అదే విధంగా ఉంది. మనం అస్సలు నిజం కానీ పొగ మంచులో ఉన్నాము. ఈ పొగ మంచు మీ కళ, మీ జీవితం యొక్క వ్యక్తిగత స్వప్నం. మీరు విశ్వసించినది, మీరు ఎవరన్నా విషయానికి సంబంధించిన అన్ని అంశాలు, ఇతరులతో మరి భగవంతునితో మీరు చేసుకున్న అన్ని ఒప్పందాలు కూడా మీ జీవితంలోని వ్యక్తిగత స్వప్నమే. మీ మనస్సు మొత్తం కూడా ఒక పొగమంచే. దీనిని టోమిటేగా చెప్తారు. దీని టోమిటేగా చెప్తారు. మీ మనస్సు 1000 మంది ఒకేసారి మాట్లాడుతున్న స్వప్నం లాంటిది. ఎవ్వరికీ ఇతరులు చెప్పేది అర్థం కాదు. ఇది మానవ మనస్సు యొక్క స్థితి, ఒక పెద్ద టోమిటే. ఈ టోమిటే కారణంగా అసలైన మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు. భారతదేశంలో ఈ టోమిటేను మాయ అని అంటారు. మాయ అంటే ఒక భ్రమ. ఇది నేనుగా సంబోధించబడుతుంది. మీ గురించి మరి ప్రపంచం గురించి మీరు విశ్వసిస్తున్నది, మీ మనస్సులో ఉన్న అంశాలు మరి అన్ని ముందస్తు ఆలోచనలు అన్నీ కూడా మీటోటే. మన నిజ రూపాన్ని చూడలేము. మనం స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నామన్న అంశాన్ని కూడా మనం చూడలేము. అందువల్లే మానవులు జీవితాన్ని వ్యతిరేకిస్తుంటారు. జీవించి ఉండటం అన్నది మానవులకు ఉన్న అతిపెద్ద భయం. మనకు అతిపెద్ద భయం మరణం కాదు. మనకున్న అతిపెద్ద భయం జీవించి ఉండటం, మరి మన నిజ రూపాన్ని వ్యక్తపరచడం. మనంగా ఉండటమే మానవులకు ఉన్న అతిపెద్ద భయం. ఇతరుల డిమాండ్లను అంగీకరిస్తూ జీవించటాన్ని మనం నేర్చుకున్నాము. మనల్ని అంగీకరించరు అన్న భయం లేదా ఇతరులకు సరితూగలేము అన్న ఆలోచన కారణంగా ఇతరులు చూసే దృక్పథంలో జీవించటాన్ని మనం నేర్చుకున్నాము. ఈ పెంపకపు ప్రక్రియలో ఇతరులకు సరితూగాలని, పరిపూర్ణంగా ఉండటం అన్న ఆలోచనను పెంపొందించుకున్నాం. ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి మనం ఎలా ఉండాలన్న ఒకానొక ఆలోచన రూపాన్ని సృష్టించుకున్నాము. మనం ప్రేమిస్తున్న మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పూజారులు మరి గురువులు వంటి వారిని ఒప్పించటానికి ప్రయత్నిస్తూ ఉంటాము. వారి చేత మంచివారిని అనిపించుకోవడానికి పరిపూర్ణత అన్న ఆలోచనను సృష్టించుకుంటాము. కానీ మనం ఈ ఆలోచనలో ఇమడలేము. ఈ ఆలోచన రూపాన్ని సృష్టిస్తాం, కానీ ఈ రూపం నిజమైనది కాదు. ఈ దృక్పథంలో మనం ఎప్పటికీ పరిపూర్ణులం కాలేము. ఎప్పటికీ కూడా పరిపూర్ణంగా ఉండలేకపోవటం వల్ల మనల్ని మనం తిరస్కరిస్తుంటాము. మన సమగ్రతను మన పెద్దవారు ఎంతగా విచ్ఛిన్నం చేస్తారన్న దాన్ని బట్టి మన స్వీయ తిరస్కరణ స్థితి ఉంటుంది. మన సమగ్రతను మన పెద్దవారు ఎంతగా విచ్ఛిన్నం చేస్తారన్న దాన్ని బట్టి మన స్వీయ తిరస్కరణ స్థితి ఉంటుంది. పెంపకం తర్వాత మనం ఎవ్వరికీ సరిపడా ఉండలేము. మనం ఏర్పరచుకున్న పరిపూర్ణ రూపంలో మనం ఇమడలేము కనుక మనకు మనం కూడా సరితూగలేము. మనం కోరుకున్న దానిలో ఉండలేదు కనుక, లేదా మనం చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదు కనుక మనల్ని మనం క్షమించుకోలేము. పరిపూర్ణంగా ఉండలేనందుకు మనల్ని మనం క్షమించుకోలేము. మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనకు అనుగుణంగా ఉండలేమన్న విషయం మనకు కూడా తెలుసు. అందువల్ల మనకు కోపం, చిరాకు వస్తుంటాయి. నిజాయితీగా ఉండలేము. మనల్ని మనం దాచుకోవాలని అనుకుంటాము. మన నిజ రూపాన్ని బయట పెట్టకుండా మనది కాని వ్యక్తిత్వాన్ని నటిస్తుంటాం.
తత్ఫలితంగా మనం అసత్యమని భావిస్తుంటాం. ఇతరులు ఈ విషయాన్ని పసిగట్టకుండా సామాజిక ముసుగులను ధరిస్తుంటాం. మనం నటిస్తున్న విషయాన్ని ఎవరైనా పసిగడతారేమోనన్న భయంతో ఉంటాము. మన దృష్టిలో పరిపూర్ణత అన్న అర్థంలో ఇతరులను పోల్చి అంచనా వేస్తుంటాము. సహజంగానే వారు మన అంచనాలకు తక్కువ అవుతుంటారు. ఇతరులను ఒప్పించటానికి మనతో మనం నిజాయితీగా ఉండటాన్ని వదిలిపెడతాము. ఇతరులు అంగీకరించడానికి ఒక్కొక్కసారి మన భౌతిక శరీరాలకు మనం హాని తలపెట్టుకుంటుంటాం. ఇతర యుక్త వయస్కులు కాదనకుండా కొంతమంది యుక్త వయస్కులు మాదక ద్రవ్యాలను తీసుకుంటుంటారు. తమను తాము అంగీకరించుకోవట్లేదన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. వారు నటించాలనుకున్న వ్యక్తిత్వంలో ఉండలేనందువల్ల తమని తాము తిరస్కరిస్తున్నారు. వారు ఒకనొక విధంగా ఉండాలని కోరుకున్నారు, కానీ అది జరగనందువల్ల వారిలో అపరాధ భావన మరి సిగ్గుచేటు అన్న భావన కలుగుతాయి. వారు ఎలా ఉండాలన్న ఆలోచనను చేరుకోలేకపోతున్నందువల్ల మానవులు తమని తాము నిరంతర శిక్షించుకుంటుంటారు. తమను తాము నిందించుకుంటూ మరి ఇతరులు తమని నిందించేలా చేస్తుంటారు. మనల్ని మనం నిందించుకున్నంతగా ఎవరు మనల్ని నిందించరు. మనలోని న్యాయమూర్తి, బాధితుడు మరి మన నమ్మక వ్యవస్థే ఇందుకు కారణం. తల్లి, తండ్రి, భార్య లేదా భర్త తమని నిందించారని చెప్పే వ్యక్తులను మనం నిరంతరం చూస్తూ ఉంటాము. వారికన్నా మనల్ని మనం ఎక్కువగా నిందించుకుంటున్నామని మీకు తెలుసా? మనల్ని మనం అంచనా వేసుకోవటం కన్నా అధ్వాన్నం మరొకటి ఉండదు. మనం ఇతరుల ఎదుట ఒకానొక తప్పును చేసినట్లయితే ఆ తప్పును నిరాకరించి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ మనం ఒకరిగా ఉన్నప్పుడు మనలోని ఆ న్యాయమూర్తి మరింత బలవంతుడవుతాడు. దానితో మనలోని అపరాధ భావన మరింతగా ఎక్కువగా మారుతుంది. మనల్ని మనం విలువలేని వారుగా మరి తప్పు చేసిన వ్యక్తిగా భావిస్తుంటాము. మిమ్మల్ని మీరు నిందించుకున్నంతగా మీ జీవితం మొత్తంలో ఎవరు నిందించి ఉండరు. ఇతరులు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు భరించగలిగే పరిమితే మిమ్మల్ని మీరు నిందించుకున్నప్పుడు ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని మీరు నిందించుకున్న దానికన్నా ఎవరైనా మిమ్మల్ని ఒకంత ఎక్కువగా నిందించినట్లయితే మీరు ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళతారు. అదే వారు మీకన్నా తక్కువ నిందిస్తుంటే వారితో మీ సంబంధాన్ని కొనసాగిస్తూ నిరంతరం భరిస్తుంటారు. ఒకవేళ మిమ్మల్ని మీరు చాలా ఎక్కువగా నిందించుకున్నట్లయితే మిమ్మల్ని అవహేళన చేసేవారిని మరి మిమ్మల్ని ఒక చెత్తగా తీసిపారేసేవారిని కూడా మీరు భరించగలుగుతారు. ఎందుకు? నాకు ఇది జరగాల్సిందే, ఈ వ్యక్తి నాతో ఉండి నాకు మంచి చేస్తున్నాడు, నాకు ప్రేమ మరి గౌరవం పొందే అర్హత లేదు, నేను మంచివాడిని కాదు అన్న ఆలోచన మీ నమ్మక వ్యవస్థలో ఉన్నందువల్లే మీరు అంగీకరిస్తారు. ఇతరులు మనల్ని అంగీకరించాలని, ప్రేమించాలని మనం అనుకుంటాము, కానీ మనల్ని మనం అంగీకరించము మరి ప్రేమించము. మనల్ని మనం ఎంత ఎక్కువగా ప్రేమించుకుంటే అంత తక్కువగా మనల్ని మనం నిందించుకుంటాము. స్వీయ నింద అన్నది స్వీయ తిరస్కరణ నుంచి ఉద్భవించింది. స్వీయ తిరస్కరణ అన్నది పరిపూర్ణత అన్న ఆలోచన రూపానికి చేరుకోలేకపోయామన్న కొలమానం నుంచి వెలువడింది. పరిపూర్ణత అన్న మన ఆలోచన రూపం కారణంగానే మనల్ని మనం తిరస్కరించుకున్నాము. అందువల్లే మనల్ని మనం అంగీకరించలేదు, మరి ఇతరుల నిజ రూపాన్ని కూడా అంగీకరించలేదు. నూతన స్వప్నానికి ఆవిష్కరణ. పాఠం: నూతన స్వప్నానికి ఆవిష్కరణ. ఇతరులతో, భగవంతునితో, సమాజంలో, మీ తల్లిదండ్రులతో, మీ భాగస్వామితో, మీ పిల్లలతో మరి మీతో మీరు కూడా ఎన్నో వేల ఒప్పందాలను చేసుకున్నారు. వీటన్నింటిలోనూ మీతో మీరు చేసుకున్న ఒప్పందాలు చాలా ముఖ్యమైనవి. ఈ ఒప్పందాలు మీరు ఎవరన్నది, మీరు ఏమి అనుభూతి చెందుతున్నారు అన్నది, ఏమి నమ్ముతున్నారు అన్నది, మరి ఎలా నడుచుకోవాలన్నది మీకు తెలియచేస్తుంది. వీటి ఫలితమే మీ యొక్క వ్యక్తిత్వం. ఈ ఒప్పందాలలో ఇదే నేను విశ్వసిస్తున్నది ఇదే, నేను కొన్ని నిర్ణీతమైన పనులను చేయగలను, మరికొన్ని చేయలేను. ఇదే వాస్తవికత. అది ఊహ, ఇది సాధ్యం, మరి అది అసాధ్యం అని మీకు మీరు చెప్పుకుంటారు. ఒక్క ఒప్పందమైతే అంత పెద్ద సమస్య కాదు, కానీ మనల్ని దుఃఖానికి గురి చేయటానికి మరి జీవితంలో వైఫల్యం చెందటానికి ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి.
మీరు పరమానందం మరి సంతృప్తి కూడిన జీవితాన్ని జీవించాలి అంటే పరమానందం మరి సంతృప్తితో కూడిన జీవితాన్ని జీవించాలి అంటే మీరు భయంతో కూడిన ఒప్పందాలను విచ్ఛిన్నం చేయటానికి మరి మీ శక్తిని సొంతం చేసుకోవటానికి మీరు ధైర్యాన్ని కనుగొనాలి. భయం నుంచి వెలువడిన ఒప్పందాలు ఎంతో శక్తిని ఖర్చు చేస్తాయి, కానీ ప్రేమ నుంచి వెలువడిన ఒప్పందాలు మనకు శక్తిని కూడగడతాయి, ఒక్కొక్కసారి మరింత బలాన్ని చేకూరుస్తాయి. మనలోని ప్రతి ఒక్కరూ కొంత స్వీయ శక్తితో జన్మించాం. ఈ శక్తి ప్రతిరోజు మనం విశ్రాంతి తీసుకున్న తర్వాత పునర్నిర్మించబడుతుంది. దురదృష్టవశాత్తు మనం ఈ శక్తినంతా కూడా మొదట ఒప్పందాలను సృష్టించుకోవటానికి ఆ తర్వాత ఆ ఒప్పందాలను నిలబెట్టుకోవటానికి వినియోగిస్తుంటాము. మన వ్యక్తిగత శక్తి మొత్తం మనం సృష్టించుకున్న ఒప్పందాల కారణం చెదిరిపోతుంది. తత్ఫలితంగా మనం శక్తిహీనులమన్న భావన కలుగుతుంది. మనం సమాన ఒప్పందాలను నిలబెట్టుకోవాలన్న ఈ గ్రహపు స్వప్నంలో ఇరుక్కున్నందువల్ల ప్రతిరోజు మనుగడ సాగించటానికి సరిపడా శక్తి మాత్రమే మనలో ఉంటుంది. ఒక చిన్న ఒప్పందాన్ని కూడా మార్చడానికి మనలో శక్తి లేనప్పుడు మన జీవితపు స్వప్నాన్ని పూర్తిగా ఎలా మార్చగలము? మన ఒప్పందాలు మన జీవితాన్ని పాలిస్తుంటాయి అని, మరి మన జీవితపు స్వప్నాన్ని మనం ఇష్టపడట్లేదని అర్థం చేసుకున్నట్లయితే మనం మన ఒప్పందాలను మార్చుకోవాలి. మన ఒప్పందాలను మనం మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు భయం నుంచి వెలువడిన మరి మన శక్తిని క్షీణింపచేస్తున్న ఒప్పందాలని విచ్ఛిన్నం చేయటానికి మనకు నాలుగు శక్తివంతమైన ఒప్పందాలు అవసరం. మీరు ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేసిన ప్రతిసారి ఆ ఒప్పందాన్ని సృష్టించిన శక్తి మొత్తం తిరిగి మీ దగ్గరకు చేరుతుంది. మీరు ఈ 4 ఒప్పందాలను స్వీకరించినట్లయితే మీ పురాతన ఒప్పందాల వ్యవస్థను మార్చడానికి అవసరమయ్యే శక్తిని అవి అందిస్తాయి. ఈ 4 ఒప్పందాలను అంగీకరించడానికి మీకు చాలా గట్టి సంకల్పం అవసరం. కానీ మీరు ఈ 4 ఒప్పందాలతో మీ జీవితాన్ని జీవించడం మొదలు పెడితే మీ జీవితంలో వచ్చే మార్పు ఎంతో అద్భుతంగా ఉంటుంది. నరకం అనే నాటకం మీ కళ్ళ ముందే మాయమవటాన్ని మీరు చూడగలరు. నరకం అనే స్వప్నంలో జీవించటానికి బదులుగా మీరు వ్యక్తిగత స్వప్నమైన స్వర్గాన్ని, ఒక నూతన స్వప్నాన్ని సృష్టించుకుంటారు.